అయితే మాకైతే వాన వస్తుంది, పెద్ద కొడుతుంది, ఉరుముతుంది. మళ్ళా ఎట్లు ఉరుముతుంది. పొద్దున్న అయితే ఎండ ఎట్లు వచ్చింది అనుకుంటున్నావు? మస్తు ఎండ కొట్టింది 10 గంటలకి. ఇప్పుడు వాన అయితే వస్తుంది, చల్లగా వస్తుంది. ఈ ధర గాలితో వస్తుంది. అసలు వరి చేనులు అన్నీ ఖరాబ్ చేయడానికే వస్తుంది, అయినా చేనులు కోసుకోకుండా. ఇంకా మా సైడ్ అయితే కాలే వరి చేనులు, ఎవరి అన్నీ ఒకరి ముందేసిన వాళ్ళవి వరి చేనులు అయినాయి. ఏమన్నా అనిపిస్తుందా? ఫుల్ వస్తుంది వాననైతే. వాన అయితే మాకు దంచుతుంది, మస్తు కొడుతుంది. గాలి ఇట్లా ఇట్లా వస్తుంది. ఇంటికన్నా గిట్ట గాలి ఉంది, బయట ఎంత గాలి ఉంది. చెట్టు ఎట్లు అవుతుంది, ఇంటికాడ చెట్టు. గాలి విమానం లెక్క పెద్ద పెద్ద చింత వస్తుంది. మాకైతే ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ అంటే ఫుల్ వాన వస్తుంది. మరి మీ సైడ్ కూడా పడుతుందా? మీకు కూడా ఇట్లా పడుతుందా? మస్తు వాన పడుతుంది. 1:40కి మొదలైంది, ఇప్పుడు 2 అవుతుంది. మస్తు అంటే మాకు కొడుతుంది, ఉరుముతుంది. మా గత్తుల్లో అయితే నిండిపోయినవి. ఒక దిక్కు వాన, ఒక దిక్కు ఎండ. ఎంత బాగా వస్తుందో చూడండి. మొగులైతే మస్తు మొగులుంది, సైడ్ అయితే మస్తు మొగులుంది. తడిచిపోతుందా బయటికి వెళ్ళి. ఎండ అయితే వెళ్ళింది, మొగులైతే బాగుంది. నేనైతే కందులు చేస్తున్నా. ఇక చేయడం ఏందని అనుకుంటుండొచ్చు, దీంట్లో తాగిస్తుంటుంది, ఏమన్నా ఉష్కెర అవుతుంటుంది అట్లా చేయడం అంటే. ఇక నేనైతే అవి ఏరేస్తున్నా, ఏమన్నా పురుగు పట్టినిత్తు ఇట్లా. ఇవేమో పోయినసారి ఇగ్గి వెళ్ళినాయి, గిట్ల పొంటి పెడితే. ఇక ఇవేమో ఈసారి వెళ్ళినాయి, కొన్ని వెళ్ళినాయి. అసలు మనం మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నలో సార్లు పోసినాం అనుకో, కంది సార్లు మొక్కజొన్నలో కాస్తాయి. ఇట్లా పత్తిలో పెట్టినాం అనుకో, పత్తిలో కాస్తాయి, కానీ పెట్టలేము. ఎందుకంటే ఆ చెట్టు గుబురుగా అవుతుంది, ఈ పత్తి చెట్టు కనిపించదు అనేసి పెట్టము. పత్తిలో పెడితే కూడా బాగానే కాస్తాయట. ఇక నేనేమో గిట్ల పొంటి పెట్టినా. గిట్ల పొంటి కొందరేమో గొర్రు కొడితే దంతే పడితే పోనీయరు. ఇక మాకు అట్లా కాదు, ఏ గొర్రు కొట్టినా దంతే పట్టినా దాని మీద మన్ను కప్పేసినాం అనుకో, ఇక దాన్ని మళ్ళీ ఎప్పుడు చేనులో పోయినప్పుడు నేను చేనులోకి పోకపోతే అది మన్నులే కప్పుకోవాలి. ఇక అట్లా కొన్ని దక్కినాయి. ఇవైతే ఈసారి వెళ్ళినాయి. మాకు ఈ తట్టెడైతే పప్పు అయితే మస్తు అవుతుంది. మేము ఎప్పుడు కూడా కొనుక్కరాలి. నేనైతే ఈసారి కొనుక్కొచ్చిన సంవత్సరం అవుతుంది. మస్తు పప్పే అంటారు. పప్పు చరుగు కావాలని అదే పప్పు వేసుకోవాలని కొనుక్కొచ్చి అయితే మాకు చాలా ఇట్లే అనుకో, మనకి ఇంటి పప్పులాగా ఇంట్లోనే చేసుకున్నట్టు ఉంటుంది. మనకు కొనుక్కరాకుండా పైసలు సేఫ్టీ అయితే ఎంత నయం ఉంటుంది. మనకి పప్పు కూడా బాగుంటుంది, చేసుకున్న పప్పు కూడా ఇది బాగుంటుంది. ఎందుకంటే వేయించుతాం కదా, అట్లా బాగుంటుంది.